వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. శ్రీ సత్యసాయి జిల్లా మనం ఏదైతే ఉందో పెనుగొండ దగ్గరలో సోమందేపల్లికి సంబంధించినటువంటి సంఘటన చూస్తున్నాం. మనం మీడియాలో కూడా పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్నటువంటి నేపథ్యం. పెళ్లి జరిగిన రోజు ఉదయం పెళ్లి జరిగింది, రాత్రికే నవవధువు విగత జీవిగా ఏదైతే ఉందో ప్రాణాలు తీసుకున్నటువంటి నేపథ్యం చూడొచ్చు. ఇంకా పచ్చని పందిరి కూడా అలానే ఉంది, కాళ్ళ పారాని కూడా ఆరకముందనే ఆ నవవధువు ఇకంగా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం అనేది తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఏదైతే ఉందో బంధువులు, అటు పెళ్లి కొడుకు సంబంధించిన బంధువులు కావచ్చు, లేదంటే పెళ్లి కూతురుకు సంబంధించిన బంధువులు కావచ్చు, ఇంకా ఆ విషాదం నుంచి బయటకు పడలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్నటి రోజు ఈ సమయానికి ఇక్కడంతా చాలా కలకలలాడుతున్నటువంటి బంధువులతో అందరితో కూడా చాలా ఆనందంగా ఉన్నటువంటి వారు ఈరోజు వారి విషాద ఛాయలు అలుముకున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా వారి అయితే ఇప్పటికీ కూడా ఆ హర్షిత అనే అమ్మాయి లేదు అనేది వాళ్ళు అసలు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి వారు. ఎందుకంటే చూడు, వారి బాధ అయితే వారి వర్ణనాతీతం. ఎవరు వచ్చినా కూడా మా బాధని తీర్చలేరు కదా అన్నట్టుగా వారు బాధపడుతున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఎంతో ఆశలను పెట్టుకొని వారు పెళ్లి చేసి మా అమ్మాయిని సాగనంపాలి, పుట్టినింటి మెట్టినింటికి అని చెప్పేసి కూడా ఎంతో వారు ఒక్కగానొక్క కూతురు హర్షిత. ఇటువంటి పరిస్థితుల్లోనే వారు పాపం ఏదైతే అన్ని రకాలుగా మంచి సంబంధం పెద్దలు కుదిర్చిన పెళ్లి ఏర్పాటు చేసుకొని పెళ్లి కూడా జరిపినటువంటి నేపథ్యంలో ఏకంగా రాత్రికి ఆ పెళ్లి కూతురు విగత జీవిగా మారడం అనేది వారు ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా వారి విషాద ఛాయలు, ఎందుకంటే వారిని కదిలించే ఒక బాధ తప్ప వారికి ఏమీ లేనటువంటి పరిస్థితి. సరే, ఏం జరిగింది సరే? పెళ్ళి ఎప్పుడు జరిగింది? పెళ్ళి జరిగింది సోమవారము. నేను పొద్దున్నే 4:30 నుంచి 5 గంటలకు ముహూర్తుండే పెళ్ళేమో జరిగాయి. అయినాక మేము ఒక 7:30 8 గంటల అట్లా మేము బయటకు వెళ్ళిపోతాం. మేము వాళ్ళంతా ఇక్కడ వచ్చారు నిన్న. అదే ఏమేమి జరిగిందో నాకు తెలియదు, వీళ్ళని ఏమన్నాడు వాళ్ళు తెలుసుకోవడం చెప్తారు. పెద్దలు కుదిర్చిన పెండ్లే బాగా సంతోషంగా పెండ్లు చేసి ఇచ్చారప్ప. ఉండేది ఒకే బిడ్డ, దానిది ఏమీ తొందర అనేది మాకేమీ కనపడలేదు. బాగే ఉండే, బాగే పెండ్లు చేస్తాం. ఇక నగ్నక్తా బాగుండే, పొడుకు నిద్ర వస్తూ ఉంది అనేసి పోయి పడుకోండేది. ఆ తర్వాత చేసుకొని ఉంది తప్ప. సో 2 గంటల సేమలు 1 గంట సేమలు చూసిండారేమో, పాప ఆకలి తెలియదని చూసుకుంటారు. ఇట్లా అయిపోయింది తప్ప. ఊడుని ఇంకా ఇట్లా చేసుకుంటారు. మాది చిన్న బడాపురం ఆటినిక మేము ఇప్పుడే వచ్చింది. మాకు రాత్రి కూడా తెలియలేదు, మాకు ఎవరు చెప్పను లేదు. భయపడతారు, మాకే ఆరోగ్యాలు సరిలేదు అని మాకెవరు చెప్పలేదు. మేము ఎవరు వస్తాం ఇంటికి. నా బిడ్డ అది. ఎంతమంది పిల్లలు? ఏమో చిన్న కూతురు, ఏమో పెద్ద కూతురు, ఇంకొక మగ పిల్లాడు ఉంటాడు ఊర్లో ఉన్నాడు. ఒకే పాపైనప్ప దీనికి. ఇంక 2 3 ఎవరు లేదు. అది మాట్లాడే పరిస్థితి కూడా లేదు. అమ్మా, ఏం జరిగిందమ్మా? మీ కూతురుకి ఏం జరిగింది అమ్మా? వాళ్ళు చెప్తా ఉండేదే జరిగింది, అంతకుమించి ఏదైతే వాళ్ళు కుటుంబ సభ్యులైతే ఇప్పటికీ కూడా ఇంకా ఆ విషాద సంఘటన నుంచి బయటికి కోలుకోలేనటువంటి పరిస్థితి. ఇంకా వారైతే చూడొచ్చు, ఈ రూమ్లోనే ఆ పెళ్లి కూతురు ఏదైతే ఉందో ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యం. ఎందుకు ఆ తల్లికి ఏమి బాధ వచ్చిందో, మరి ఏమి ఆలోచన చేసుకుందో తెలియదు. పెళ్లిలో కూడా బాగా ఆనందంగా సంతోషంగానే మనకు ఆ ఫోటోల్లో కూడా చూస్తే పాపం సంతోషంగానే ఉంది. కానీ మరి ఏం జరిగిందో తెలియదు, ఏం ఆలోచన చేసుకుందో తెలియదు. అది కానీ తనైతే మాకు లేకుండా పోయింది అని చెప్పేసి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఈ ఇంట్లో ముందు రోజు ఆ రోజైతే పెళ్ళి జరిగింది ఉదయమే, ముందు రోజు కూడా బాగా రెడీ అయ్యి మేము అక్కడికి వెళ్ళాము. అంతా ఏదైతే ఉందో ఈ పెళ్ళి జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మరి బంధువులు అంతా కూడా మేము సంతోషంగా ఉన్నాం, మరి ఏమి ఆలోచన చేసిందో తెలియదు. కాబట్టి ఈ బంధువులు ఉన్నారు, ఇంకా ఏం చెప్తారు అమ్మా? ఎన్ని గంటలకు జరిగింది మా పెళ్ళి? పొద్దున్నే 4 గంటల 5 గంటల లోపలే ముహూర్తం జరిగిపోయింది. బాగా సంతోషంగా ఉండింది. అక్కడి నుంచి ఇక్కడ వచ్చినారు వాళ్ళు, పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చినారు, వీళ్ళు అంతా వచ్చినారు. సాయంత్రం ఏదో కార్యం చేసుకుని వాళ్ళని వాళ్ళంతా రెడీ అవుతున్నారు. అమ్మ నాకు నిద్ర వస్తుందని తలుపు వేసుకొని పోయి, ఏంది అమ్మాయి తలుపు తీయలేదు అని కొట్టినారు. ఫోన్లో ఆన్ చేసి చూసేటప్పటికి ఊరేసుకోందని తీసుకెళ్ళిపోయినారు. అప్పటికే చనిపోయింది. అమ్మాయి చదువుకుందమ్మా? ఇక్కడ చదువుకుంది అమ్మాయి ఇక్కడికి ఇక్కడే చదువుకోంది, కానీ 4 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉంది.
4 సంవత్సరాల నుంచి ఇక్కడ లేదు. పెళ్ళి అంటే మొన్న వారం క్రితమే వచ్చింది. నీకు ఇష్టమా లేదా అంతా అడిగే పెళ్లి చేసినారు. నాకు ఇష్టమే చేసుకుంటాను అని అంతా చెప్పింది. తర్వాత ఏం జరిగిందో తెలీదు. ఫ్రెండ్స్ కూడా ఇప్పటికి ఒక కాల్ చేయలేదు. నిన్నంతా వాళ్ళు జతలోనే ఉన్నారు. ఈ అమ్మాయికి ఇలా జరిగింది కదా, ఇంత క్లోజ్గా ఉండేవాళ్ళు ఒక ఫోన్ చేయాలి కదా. ఆ ఫోన్ వచ్చి వాళ్ళ డాడీ దగ్గరే ఉంది. ఒక్కరు కూడా, అంతమంది ఫ్రెండ్స్ ఉంటే ఒక్కరు కూడా ఫోన్ చేయట్లేదు. అది ఏం జరిగిందని తెలియదు. వాళ్ళ నెంబర్ అన్నది దొరికితే మేము ఫోన్ చేసి మాట్లాడదామంటే అవి కూడా దొరుకుతా ఉండలేదు. ఇన్స్టాగ్రామ్లో అమ్మాయి ఐడి దొరికింది, దాంట్లో మెసేజ్ చేసినాం ఫోన్ చేయమని, అయినా మాకు ఇంకా ఇప్పటివరకు రిప్లై లేదు. అంటే ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి వచ్చారమ్మా పెళ్లి కోసం? అవును, పెళ్లి కోసమనే హైదరాబాద్ నుంచి వచ్చారు. ఒక అమ్మాయి అయితే నిన్న సాయంత్రం 6:30 వరకు ఇక్కడే ఉందంట. అమ్మాయి అన్న ఇట్లా జరిగిందని ఫోన్ చేయాలి కదా, మాట్లాడాలి కదా. ఇప్పటికీ ఫోన్లే ఏమి లేదు. నైట్ ఎవరో ఒకరు ఫోన్ చేసినారంట, పెళ్ళికి కూడా మాకు చెప్పలేదని. అప్పటికి మా బావ దగ్గర ఫోన్ ఉంది. లేదా అమ్మాయి ఇలా అయిపోయింది, ఇలా జరిగింది అన్నారు. అప్పటి నుంచి ఎవరే కానీ ఫోన్లు చేయకుండా అయినారు. మాకు ఆ ఫోన్ నెంబర్లు దొరికితే ఫ్రెండ్స్ని కనుక్కుంటే ఏమన్నా తెలుస్తుందేమో, అమ్మాయి ఎందుకు ఇట్లా చేసుకుంది ఏమన్నా తెలుస్తుందేమో. వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా మా దగ్గర లేవు. అంటే పెళ్లి కొడుకు తరఫున ఏం చెప్తున్నారమ్మా వాళ్ళు? అంటే కొత్త బంధుత్వమా? కొత్త బంధుత్వమే. వాళ్ళది ఏమీ లేదు. వాళ్ళు ఎంత బాగా గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి ఎట్లా కావాలంటే అట్లా అన్నీ కొనిచ్చినాడు, పెళ్లి చేసుకున్నారు. వాళ్ళంతా బయట ఇక్కడ కూర్చున్నారంట. ఏమోలే నైట్ నిద్ర లేదు కదా, ఏమన్నా పడుకొని ఉందేమో అని వాళ్ళు అనుకున్నారు. వీళ్ళకి మళ్ళీ ఏమి తలుపు తీయలేదని కొట్టినారా, తీయలేదంట. మళ్ళీ మా అక్క ఎందుకు ఇట్లా తలుపు వేసుకొని ఉంది అని డౌట్ వచ్చి వాకిలే ఫోన్ తీసి చూసేటప్పటికి ఊరేసుకొనేసింది, చనిపోయి. ఎంతమంది పిల్లలమ్మా ఒక్కతే ఆ పాప, ఒక్కతే కూతురు, ఒక్కతే. ఏం చేశారు తల్లిదండ్రులు? ఏం లేదు, మామూలు కంపెనీకి పోతా అన్నాడు అంతే. వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగలేదు. నా బిడ్డకి పెళ్ళి అయిపోతే చాలేరు, అంతవరకు నేను బాగుంటే నాయం అనుకుంది. అన్నీ చేసేటప్పటికి ఆ పాప ఇంత చేసి వెళ్ళిపోయి, ఒకతే కూతురు. ఏం జరిగిందన్న హర్షితకి? ఏం జరిగింది? పెళ్ళి ఎప్పుడు జరిగింది? పెళ్ళి మండే మార్నింగ్ జరిగింది. మండే నైట్ 9:30 అట్లా అమ్మాయి ఇలా చేసుకుంది. ఇంకా ఫస్ట్ నైట్ కూడా ఏం కావలేదు, ఇంతలోపు ఇలా చేసుకుంది. ఎవరో హైదరాబాద్ నుంచి వచ్చిన ఫ్రెండ్స్ వచ్చి ఆమెతో చివరిగా మాట్లాడి వెళ్ళారు అనేది ఇన్ఫర్మేషన్ ఉంది. హైదరాబాద్ నుంచి 10 మంది మగపిల్లలు వచ్చినారంట. ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయితో చివరిగా మాట్లాడింది ఆ అమ్మాయితోనే. మాట్లాడిన తర్వాతనే ఈ అమ్మాయి ఇలా చేసుకునే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అమ్మాయి ఎవరు అనేది ఒక పోలీసులు వాళ్ళ ద్వారా ఏమైనా చేస్తే తెలిసే అవకాశం ఉంది అని నా ఆలోచన. అంటే ఇప్పుడు పెళ్ళి ఎంత పెద్దలు కుదిర్చిన పెళ్ళి కదా, అప్పుడు ఒప్పుకుందా? బాగా సంతోషం. 100% అప్ప బాగా ఒప్పుకుంది, చాలా హ్యాపీగా ఉంది. ఎంగేజ్మెంట్ కూడా చాలా బాగా చేసుకున్నారు. వాళ్ళిద్దరు వెళ్ళి షాపింగ్ కూడా చేశారు. ఇద్దరు చాలా బాగుంది, హ్యాపీగానే ఉంది. అసలు మ్యారేజ్లో కూడా ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు, చాలా హ్యాపీగా ఉంది. అంటే ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత ఎన్ని రోజులకి పెళ్ళి? ఎంగేజ్మెంట్ తర్వాత 1.5 months 2 months గ్యాప్ ఉంది. ఇప్పుడు కూడా బాగానే ఉన్నారు వాళ్ళిద్దరు, ఏం ఇబ్బంది లేదు. అమ్మాయి చాలా తెలివైంది. ఇలాంటి పిరికితనంగా చేసే అట్లా ఆలోచన ఉండే అమ్మాయి కూడా కాదు. చాలా తెలివైంది, చాలా డేర్గా ఉంటుంది కూడా. ఒక్కతే హైదరాబాద్లో వర్క్ చేస్తుందంటే ఆలోచించేయండి మీరు. కాకపోతే వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడిన తర్వాతనే ఆ నిర్ణయం తీసుకుంది. పాప ఆ ఫ్రెండ్స్ ఏం మాట్లాడినారనేది మనకు తెలియదు. వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఏం లేవు మన దగ్గర. ఆ ఫోన్ నెంబర్స్ ఏమైనా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసుకుని పట్టుకోగలిగితే వాళ్ళ ద్వారా ఏమైనా తెలిసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. పెళ్లి ఫోటోల్లో కూడా బాగా ఆనందంగా, చాలా చలాకీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. పెళ్లి ఫొటోస్ కూడా మీరు చూడండి, వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అన్నిట్లో చాలా బాగా హ్యాపీగా ఉంది. ఎక్కడే కానీ ఆ పాప ఇష్టం లేదు, పెళ్ళి ఇష్టం లేదు అనే కాన్సెప్ట్ లేదు ఇక్కడ. చాలా బాగుంది. చివరిగా వాళ్ళు మాట్లాడిన వెళ్ళిన తర్వాతనే ఇలా జరిగిందని నేను అనుకుంటున్నాను. పచ్చని పందిరి ఇంకా ఆరకముందనే ఆ వధువు ఏం ఆలోచన చేసిందో తెలియదు, తనకి ఏం బాధ కలిగిందో తెలియదు. మొత్తం మీద అయితే మాత్రం ఈరోజు బంధువులను అందరినీ వదిలేసి తను వెళ్ళిపోయింది. అదే వారైతే ఆ కుటుంబ సభ్యులైతే ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే హర్షిని మా మధ్య లేదు అంటే మాత్రం ఇప్పటికీ కూడా వాళ్ళు అసలు ఇప్పటికీ బాధ అనేది వర్ణనాతీతం. ఇటువంటి పరిస్థితులు మరి ఏంటి అసలు? అటు పెళ్లి కొడుకు వాళ్ళు కూడా చాలా ఆనందంగా, చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. అయినప్పటికీ కూడా తను నిన్నటి రోజు సాయంకాలం ఇక్కడే అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి తను రూమ్లోకి వెళ్ళింది. కాకపోతే నిద్ర లేదు కాబట్టి ఏమైనా పడుకుందేమో అనుకున్నారంట. కాకపోతే మాత్రం కాసేపటికి డోర్ కొడితే డోర్ తీయలేనటువంటి పరిస్థితుల్లో ఏకంగా చూస్తే ఆమె ఉరి వేసుకొని చనిపోయినటువంటి నేపథ్యం. మరి ఆ హర్షిత ఏమి ఆలోచన చేసింది, ఏమి బాధ కలిగింది అనేది మాత్రం ఇప్పటికీ తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలామంది స్నేహితులు కూడా హైదరాబాద్లో ఆమె ఉద్యోగం చేసేది అని చెప్పి చెప్తున్నారు. మరి పెళ్లి కోసం ముందు వారం రోజుల ముందు ఇక్కడికి వచ్చింది.
అన్నీ అడిగే చేసాం, నీకు ఇష్టమేనా పెళ్ళి అంటే కూడా అన్ని రకాలుగా నాకు ఇష్టమే అని చెప్పినటువంటి నేపథ్యంలోనే పెద్దలు కూడా ముందుకు వెళ్ళాము, అందరూ కలిసి మాట్లాడుకొని అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పటికైతే మాత్రం హర్షిత మా మధ్య లేదు అనేది మాత్రం ఇప్పటికీ కూడా వారు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకినేడు RTV అనంతపురం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.